బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు ఈ ఎపిసోడ్లో మారుతి సుజుకి ఉత్పత్తి 3 కోట్లకి రీచ్ అయింది, అది వార్త. చూద్దాం. మారుతి సుజుకి ఏదైతే ఆటో సెక్టార్లో లీడింగ్ ఉందో, ఈ మారుతి సుజుకి దేశంలోనే 3 కోట్ల యూనిట్లు అంటే 3 కోట్ల కార్లని ఉత్పత్తి చేసి సరికొత్త రికార్డు సృష్టించడం జరిగింది అని ఒక న్యూస్. ఇది మారుతి ఎప్పుడైతే 1983లో తన కార్లని ఇండియాలో ఉత్పత్తి చేయటం మొదలుపెట్టింది. ఈ మారుతి బ్రాండ్ ఏదైతే ఉందో ఇప్పటికీ అంటే 3 కోట్లు చేరటానికి 40 సంవత్సరాల 4 నెలల సమయం పట్టింది అనేది ఒక న్యూస్. అయితే ఇప్పుడు భారతదేశంలో ఎక్కడైనా సరే మనం 10 కార్లు అంటే పార్కింగ్ చూస్తే 10 కార్లు ఉన్నాయంటే అందులో 7-8 కార్లు మారుతూనే ఉంటాయి. అంటే చిన్నయో పెద్దయో ఏదన్నా సరే మారుతి అనమాట. 1992లో మన్మోహన్ సింగ్ గారు మన ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు పివి నరసింహరావు గారు ప్రధానమంత్రి, మన్మోహన్ సింగ్ గారు తర్వాత ఆయనకు కూడా మారుతి ఆల్టో 800 ఉండటం జరిగింది. గిన్నీస్ బుక్లోకి ఎక్కడం జరిగింది మారుతి ఆల్టో 800. అంటే అన్ని సేల్స్ జరిగింది గిన్నీస్ బుక్లోకి ఎక్కేంత సేల్స్. చివరికి ఇప్పుడు 3 కోట్ల ఉత్పత్తికి చేరుకుంది మైల్ రాయిని. అయితే దీంట్లో ఆల్ ఓవర్ ఇండియాలో 9 కార్లు అంటే వీళ్ళ 18 మోడల్స్ ఉంటాయి. ఈ 18 మోడల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో 9 అరేనా డీలర్షిప్ ద్వారా జరుగుతాయి. కొన్ని 8 కార్లు నెక్సా డీలర్షిప్ ద్వారా మార్కెట్లో అమ్మటం జరుగుతుంది. అంటే నెక్సా కనపడ్డా, ఏదైతే అరేనా కనపడ్డా, వరుణ్ మోటార్స్ అట్లా మారుతి ఏదైతే సేల్స్ ఉన్నాయో వాళ్ళ కౌంటర్లు అనమాట అవి. అయిన తర్వాత వీళ్ళకి హర్యానాలో ఒక ప్లాంట్ ఉంది. అక్కడ 2.68 కోట్ల పైన వాహనాలు అక్కడ తయారైనాయి. తర్వాత ఎంఎస్ఐఎల్ అనుబంధ సంస్థ సుజుకి మోటార్ గుజరాత్లో 32 లక్షల పైగా వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి. వీటిలో బ్రాండ్స్ ఉంటాయి కదా, మారుతి ఆల్టో, స్విఫ్ట్, వ్యాగనార్, ఆల్టోలో మళ్ళీ K10 అని, M800 అని, డిజైర్, ఓమ్ని, వ్యాన్, బలేనో, ఈకో, బ్రిజా, ఎర్టిగా, ఇలా 10 మోడల్స్ రికార్డు స్థాయిలో సేల్స్ జరగడం జరిగింది. అయిన తర్వాత దీని యొక్క మేనేజింగ్ డైరెక్టర్, మారుతి యొక్క మేనేజింగ్ డైరెక్టరు CEO హిసాషి టేకుచి, జపాన్ అతను. హిసాషి టేకుచి ఇతను మాట్లాడుతున్నాడు, 3 కోట్లు మేము ఉత్పత్తి రీచ్ అయినామని. ఇది 1983లో స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళ నమ్మకాన్ని ఇప్పటి వరకు నిలబెట్టాము. వినియోగదారులు ఎవరైతే ఆ బ్రాండ్ని ఇంతవరకు తీసుకొచ్చారు అంటే సేల్స్ పెరిగిందంటే అర్థమైంది మార్కెట్లో కొనుగోలు వాళ్ళు ఎక్కువ ఉన్నారని. ఎప్పుడైతే కొనుక్కునే వాళ్ళు ఎక్కువ ఉంటారో ప్రొడక్షన్ పెంచుతారు. ప్రొడక్షన్ పెరిగింది అంటే సేల్స్ పెరిగింది, సేల్స్ పెరిగింది అంటే టర్నోవర్ పెరిగింది, టర్నోవర్ పెరిగింది అంటే ప్రాఫిట్ వస్తుంది, ప్రాఫిట్ వచ్చింది అంటే షేర్ ప్రైస్ పెరుగుతుంది. సింపుల్ అనమాట. అంటే ఏంది, ఏదైతే వినియోగదారులు ఆదరించినరో ఆ మోడల్స్ ప్రొడక్షన్ పెంచటం, సేల్స్ పెరగటం, దాంతోపాటు వీళ్ళు ఎవరైతే ఆయన ఆ తయారీని ప్రారంభించిన దగ్గర నుంచి వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టారు మా వినియోగదారులు. మేక్ ఇన్ ఇండియా ఏదైతే ఉందో, దేశీయ ప్రపంచ మార్కెట్లు అవసరాలకు సరిపోను మేము మా కార్యకలాపాలని మరింత బలోపేతం చేస్తున్నాము అని ఆయన చెప్పడం జరిగింది. అయితే మొత్తం ఎగుమతుల్లో ఏవైతే కార్ల ఎగుమతుల్లో 40% మారుతియే ఎక్స్పోర్ట్ ఉంటాయి. ఇక ఇది ఇంతవరకు వస్తే మనం ఒక్కసారి ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్లు కానీ సేల్స్ కానీ ఆ వెబ్సైట్కి వెళ్ళినట్టయితే మనము చూసినట్టయితే ఈ ప్రాఫిట్ అండ్ లాసు సేల్స్ 2012 అంటే మన దగ్గర ఇక్కడ 2012 ఉంది. మనము ఇది screener.in. మీరు పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకోవాలి. మన వీడియోలన్నీ ఏవైతే విందాం అనుకుంటారో, చూద్దాం అనుకుంటారో, బాగా అబ్జర్వ్ చేద్దామని అనుకుంటారో పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకోవాలి, రాసుకుంటూ ఉండాలి. ఈ స్క్రీనర్ వెబ్సైట్లోకి వెళ్తే ఈ సెర్చ్ కంపెనీకి వెళ్తే అక్కడ మారుతి అని ఎంటర్ చేస్తే ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ క్లిక్ చేస్తే
ఎన్నోది లైన్లో 3, 3, 6 టైటిల్స్. ఆ టైటిల్స్లో 6 టైటిల్ క్లిక్ చేస్తే ప్రాఫిట్ అండ్ లాస్ క్లిక్ చేస్తే మార్చి 2012 నుంచి ఇక్కడ మనకి డేటా ఉంది. ఇంకా 2012 కంటే ముందు డేటా కావాలి అనుకుంటే మనీ కంట్రోల్కి వెళ్ళాలి. ఒకప్పుడు ఇంకా 2000 కంటే ముందు డేటా ఉండేది, కానీ మనకు అంత అవైలబుల్ రావట్లేదు. ఇప్పుడు Y2K సాల్వ్ అయినాక కంప్యూటర్లు ఈ సాఫ్ట్వేర్లు అన్నీ కూడా 2000 నుంచి దొరుకుతుంది డేటా. 2012 నుంచి ఇక్కడ స్క్రీనర్లో ఉంది. మనీ కంట్రోల్కి వెళ్తే ఇంకో దగ్గర ఇంకొంచెం ఎక్కువ ఇయర్స్ ముందు నుంచి డేటా దొరుకుతుంది. మనం చూసుకోవాలి. సేల్స్ ఉదాహరణకి ఇక్కడ 2012లో 36,090 కోట్లు అమ్మితే ఇప్పుడు 2024 వచ్చేటప్పటికి, అంటే రేపు మార్చి, ఇప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ అయిపోతున్నాం, TTM ఉంది, 135,250 కోట్ల రూపాయల సేల్స్ ఉంది. అంటే ఏంటిది, 36,000కి 1,00,000 యాడ్ అయింది 2012 నుంచి 2024, అంటే 12-13 ఏళ్లలో. అంటే ఇంకా అంతకుముందు గతంలో వందల్లో వేలల్లోంచి లక్షల్లోకి పోయింది. అంటే అంతమంది కొంటుర్రు అని అర్థం, అంత సేల్స్ జరుగుతుందని అర్థం. అలానే మనం ఒక్కసారి ఇక్కడ నెట్ ప్రాఫిట్ గమనించినట్టయితే 2012లో 1,681 కోట్లుగా ఉన్నటువంటి మారుతి నెట్ ప్రాఫిట్ ఇప్పుడు 12,189 కోట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇక్కడ TTM ద్వారా మనకు తెలుస్తుంది. అంటే 1,600 కోట్లు ఎక్కడ, 12,000 కోట్లు ఎక్కడ, అంటే 2012 నుంచి 12 ఏళ్ళలో. అంటే రాను ఏమవుతుంది, కొనేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, కొంటున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇది ఒక వర్షన్. మళ్ళీ ఇక్కడ చార్ట్ అని ఒక వర్డ్ ఉంది. చార్ట్ కనుక క్లిక్ చేస్తే 1 మంత్, 6M, 1 ఇయర్, 3 ఇయర్స్, 5 ఇయర్స్, 10 ఇయర్స్ మ్యాక్సిమం క్లిక్ చేసినట్టయితే గ్రాఫ్ మనకి ఇక్కడ చూపిస్తుంది ఆల్ టైమ్ హైకి వెళ్ళటం జరిగింది అని. మనము ఇలా చూసుకోవాలి. మనము ఇక్కడే PE రేషియో ఉంటుంది, ఇది క్లిక్ చేస్తే ఇంకా కొనుక్కోవచ్చు అన్నట్టుగా చెప్తుంది. అంటే 80 దాకా పోయిన PE రేషియో ఇప్పుడు 30 దగ్గరే ఉంది. అంటే ఇంకా పెరుగుతుంది అనేది ఇక్కడ చూపిస్తుంది. ఈ రోజే మారుతి మళ్ళీ టాప్ గెయినర్స్గా ఉండటం జరిగింది, ఆల్ టైము హైలో ఉండటం జరిగింది, లీడింగ్లో ఉండటం జరిగింది. ఈ మారుతి ఈ ఒక్కరోజే ఎంత పెరిగింది అని చూస్తే మనకి ఇక్కడ NSE వెబ్సైట్లో మారుతి సుజుకి 3.5% పెరిగింది. ఈ ఒక్కరోజే 404 రూపాయలు పెరగటం జరిగి 12,829 రూపాయలు ఆల్ టైమ్ హైకి వెళ్ళటం జరిగింది. ఇది మనం గమనించాలి. ఇదే మాదిరి మనం ఇక్కడ కూడా చెక్ చేయొచ్చు. మనం మారుతి ఏది, మనం ట్రేడింగ్ వ్యూలోకి వెళ్తే గ్రాఫ్కి వెళ్ళినట్టయితే ఇక్కడ మనకి మారుతి గ్రాఫ్ 12 మంత్స్ పీరియడ్ కొడితే ఇక్కడ మనకు చూపిస్తుంది మారుతి సుజుకి అంటే సుజుకి జపాన్ కంపెనీ, మారుతి ఇండియా కంపెనీ. అంటే ఇక్కడ నుంచి చూడండి, ఇది ఇయర్ వైజ్ గ్రాఫ్, ఇయర్లీ అనమాట. అంటే ఇక్కడెక్కడైతే స్టార్ట్ అయిందో ఇక్కడైతే 16 రూపాయలు, 135 రూపాయలు కూడా చూపిస్తుంది, 166 రూపాయలు 2003లో IPO వచ్చింది. అప్పుడే మనం ఒకసారి IPO ఎప్పుడు వచ్చిందో చెక్ చేసుకుంటే, ఒకసారి వెబ్సైట్కి వెళ్ళి కనుక చెక్ చేస్తే ఆ మోడల్స్ ఏంటిది అవన్నీ చూడొచ్చు. తర్వాత మనము IPO ఎప్పుడు వచ్చిందో కూడా అబ్జర్వ్ చేసినట్టయితే మారుతి సుజుకి IPO డేటు 12 జూన్కి ఇష్యూ ఓపెన్ అయింది. 100 షేర్లు అప్పుడు లాటు సర్టిఫికెట్లు ఉండేది, ఫిజికల్ సర్టిఫికెట్లు ఉండేది. 100 షేర్లు 12,500 ఇన్వెస్ట్మెంట్. అంటే ఆ రోజు 125 రూపాయలు పెట్టి ఎవరైతే 10 రూపాయల ఫేస్ వాల్యూది 12,500 కనుక పెడితే ఈరోజు ఎంత ఉన్నాయా, 100 షేర్లు ఇంటూ ఇది అనమాట. అంటే మనం గమనించినట్టయితే ఇది ఎంత పెరిగింది, ఏమైంది అనేది మనకు ఒక ఐడియా వస్తుంది. ఇది ఫేస్ వాల్యూ 5 రూపాయలే, అంటే మధ్యలో మళ్ళీ స్ప్లిట్ అయింది. అంటే ఇది ఎప్పుడు స్ప్లిట్ అయిందో కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. మనం మనీ కంట్రోల్లోకి వెళ్తే ఇక్కడ మారుతి అని ఎంటర్ చేస్తే మారుతికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ తెలుస్తుంది. మళ్ళీ ఇక్కడికి వెళ్ళినాక ఇక్కడ 12,825 ఉంది కదా, 800 చిల్లర. మనం ఇక్కడ కార్పొరేట్ యాక్షన్ క్లిక్ చేయాలి. ఈ కార్పొరేట్ యాక్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ ఈ కంపెనీ బోనస్ ఇచ్చిందా, స్ప్లిట్టింగ్ చేసిందా, రైట్స్ ఇచ్చిందా అనేది చూడొచ్చు. రైట్స్ ఇచ్చింది 1:2, అది డేట్ కూడా లేదు. అయితే ఫేస్ వాల్యూ వచ్చి ఇది 5 రూపాయలే ఉంది. స్ప్లిట్టింగు ఎప్పుడు జరిగిందో కూడా డేటా మనకాడ అవైలబుల్ లేదు. కానీ ఆ రోజు సపోజ్ 5 రూపాయల ఫేస్ వాల్యూ కిందనే లెక్కేసుకున్న 100 షేర్లు 125 రూపాయలు, 12,500 పెట్టుబడి పెట్టిన వాళ్ళకి ఈరోజు ఎంత ఉంది, ఇంటూ 12,000 అంటే 100 టైమ్స్ ఇచ్చింది.
ఇది మనం చూడాలి. ఇట్లా అంటే ఇది ప్రతి షేరు ఎంత పెరిగింది అనే దానికి ఇంకా పెరుగుతుంది అనేది చెప్తుంది సేల్స్. ఎందుకంటే ఆటో సెక్టార్లో లీడింగ్ వాళ్ళే. మెయిన్ ఇన్కము ఎప్పుడైనా కానీ ఈ ఆటో సెక్టార్ కానీ మారుతి కంపెనీలకు కానీ ఇన్కమ్ ఎక్కడొస్తుంది అంటే సేల్స్తో పాటు వాళ్ళ డ్రైవింగ్ స్కూల్స్ ఉన్నాయి, దానికి ఫీజు వసూలు చేస్తారు. తర్వాత ట్రూ వాల్యూ ఉన్నాయి, మళ్ళీ సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అమ్ముతారు. తర్వాత వాళ్ళు ఫైనాన్స్ ఇస్తారు, ఆ విధంగా ఇన్సూరెన్స్ ఉంటుంది, ఆ విధంగా వస్తాయి. మళ్ళీ వీటితో పాటు స్పేర్ పార్ట్స్ వాళ్ళే అమ్ముతారు, దాని విధంగా వస్తుంది. సర్వీసింగ్ చేస్తారు, ఆ విధంగా వస్తుంది. అంటే ఒక ఇన్కమ్ కాదు, సేల్స్ అయిన తర్వాత వెహికల్స్ ఏవైతే మారుతి వెహికల్స్ ఉంటాయో సర్వీసింగ్ చేయాలంటే వాళ్ళే చేయాలి. కాబట్టి అంటే బయట తక్కువ చేయించుకుంటారు. ఎప్పుడైనా కానీ కంపెనీ అవుట్లెట్, కంపెనీ షోరూంలో సర్వీసింగ్ నమ్మకం ఉంటుంది కాబట్టి అక్కడ చేయించుకుంటారు. అప్పుడు ఏమవుతుంది, సర్వీస్ ఛార్జెస్ అనుకోండి, ఇన్సూరెన్స్ చేయించుకుంటే ఇన్సూరెన్స్ ఛార్జెస్ అనుకోండి, డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళు ఉంటే డ్రైవింగ్ ఫీజు అనుకోండి, ఫైనాన్స్ కావాలనుకుంటే ఫైనాన్స్ వాళ్ళే చేస్తారు. ఇవన్నీ కూడా ఇటువంటి అనమాట. అంటే ఎప్పుడైనా కానీ ఆటో సెక్టార్లో అంటే రాబోయే రోజుల్లో కానీ ఎప్పుడైనా సరే ఏదైతే ఆటో సెక్టార్లో లీడింగ్ ఏదైతే ఉందో, ఆటో సెక్టార్ అంటే మనకు వెహికల్ లేని కాని పని, 2 వీలరా 4 వీలరా కారా ఏదైనా సరే, అంటే దాంట్లో లీడింగ్ ఎవరయ్యా అంటే వీళ్ళు. ఇది ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీకు, అవేర్నెస్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్ పర్పస్. ఇంకా ఇటువంటివి ఇంకొక ఎపిసోడ్లో ఇంకొక దాని గురించి చెప్తాను. ఇవంతా కూడా మీకు ఒక ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. సుమన్ టీవీ ప్రేక్షకులు ధన్యవాదాలు, థ్యాంక్ యూ. ఈరోజు మారుతి సుజుకి గురించి ఇంకో దాంట్లో ఇంకొక ఎపిసోడ్ చెప్తాను. ఉంటా, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.